పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి గెలవగానే తనతో పోల్చడం కరెక్ట్ కాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2019లో తనను 2 చోట్ల ఓడించారన్నారు. తమిళనాడులో పరిస్థితులు వేరని, ఏపీలో పరిస్థితులు వేరన్నారు. అందరూ తనను వదిలేసినా ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకెళ్లానన్నారు పవన్. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడి చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. దయచేసి విజయ్ పార్టీతో తనను పోల్చవద్దన్నారు పవన్. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోలు బంగారం ఉత్పత్తి చేస్తామన్నారు. బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ మారబోతుందన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా 1200 కోట్లతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తండ్రి టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ నేతలతో మీడియాతో మాట్లాడారు. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రీ ఎగ్జామ్ కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్ని విశ్వసించాలని విద్యార్థులను ఎన్టీఏ కోరింది. హాల్ టికెట్ ఇతరత్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై సగటున ₹3, డీజిల్ పై ₹3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డాలర్ విలువ తొలిసారి ₹96 మార్కును దాటింది. గురువారం ట్రేడింగ్ సెషన్లో 95.96 వద్ద కనిష్టాన్ని తాకిన రూపాయి విలువ శుక్రవారం మధ్యాహ్నం 96.07 కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మన రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది. మోడీని యుఏఈ ప్రత్యేకంగా స్వాగతించింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం శుక్రవారం మధ్యాహ్నం యుఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశ ఫైటర్ జెట్ ఎస్కార్ట్ గా వచ్చింది. తన వాయుసేన కోసం ప్రత్యేకంగా రూపొందించిన యుద్ధ విమానం F-16 బ్లాక్ 60 డెజర్ట్ ఫాల్కన్ ను పంపింది. అబుదాబిలో ప్రధాని విమానం ల్యాండ్ అయ్యే వరకు వెంటే వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. ఆ దేశాధినేత షీ జిన్పింగ్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జోంగ్నాన్ హై వేదిక అయింది. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, శక్తివంతమైన రాజకీయ కాంపౌండ్లలో ఇది ఒకటి. అధ్యక్షుడు షీ జిన్పింగ్ నివాసం ఉండే ఈ ప్రాంగణంలో విదేశీ నేతలకు ఆతిథ్యం ఇవ్వడం అత్యంత అరుదు. అలాంటిది ఇప్పుడు ట్రంప్ ఇక్కడికి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రదేశాలు హర్ముజ్ జలసంధి నుంచి ఫ్రీగా వెళ్లొచ్చన్నారు. హర్ముజ్ అంశంపై ప్రధాని మోడీ విదేశాంగ మంత్రితో చర్చించామన్నారు. భారత్ ఆయిల్ గ్యాస్ అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా రక్షణ కల్పిస్తామని ఆయన తెలిపారు. శత్రువులకు మాత్రమే హర్ముజ్ జలసంధి నుంచి అనుమతి లేదన్నారు. భారత్ కు ఆయిల్ అమ్మేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన దురంధర్ ది రివెంజ్ భారత్ లో ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయింది. తాజాగా జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ డేట్ వివరాలను ప్రకటించింది. జూన్ 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. జూన్ 4న రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఓటీటీలో అదనంగా కొన్ని సీన్స్ ను కూడా జోడించారు. థియేట్రికల్ రన్ 3 గంటల 49 నిమిషాలు అయితే ఓటీటీ వెర్షన్ మాత్రం 3 గంటల 52 నిమిషాలుగా ఉండనుంది.